అన్ని రకాల సంక్షేమం అన్ని రకాల అభివృద్ధిలో మనం అగ్రగామిగా ఉన్నాం. ఒకటే ఒక మాట మీకు మనవి చేస్తాం, ఈ దేశంలో చాలా అరాచకం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా చాలా దరిద్రం కొట్టు రాజకీయ వ్యవస్థ, మంచి కావు. వీళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేయలే, తానాషాయి నిరంకుశత్వం చెలాయిస్తూ ఉన్నారు ఢిల్లీని గుప్పిట్లో పెట్టుకొని. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న నిజామాబాద్లో, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఒక ప్రధానమంత్రి ఇంత అరాకిరిగా మాట్లాడచ్చునా, ఇంత బాధ్యతారహితంగా మాట్లాడచ్చునా? నిజామాబాద్ వచ్చి తెలంగాణలో కరెంటు మంచిగా లేదు అంటాడు ఆయన. కరెంటు మంచిగా ఉందా లేదా నాకు మంత్రిని మీరు చెప్పాలి. ఇప్పుడు మంచిగా ఉన్నదా? నేను హెలికాప్టర్ ఉంది నా దగ్గర, వస్తా మోడీ ఆన్నే ఉండు నిజామాబాద్లా, ఆన్నే అడుగుదాం సభల ప్రజలను అడిగినా, దాటిపోయి ఉండలే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను ఒక్క మాట్లాడుతున్న, మోడీ గారు 19 రాష్ట్రాలలో మీ బీజేపీ అధికారంలో ఉంది. 19 రాష్ట్రాలు. ఒక్క రాష్ట్రంలో మీరు రైతు బంధు స్కీమ్ ఉందా? ఒక్క రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారా? మరి మేమేమైనా అబులా పోసుకోగలమా? ఇదికి వచ్చి నువ్వు అడ్డం పొడవు మాట్లాడితే, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేమైనా గొర్రెలమా? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గోల్మాల్ దింపి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి. నేను ఒక్క మాట్లాడతానండి, ఎక్కడనో మలర మండలం ఉన్నది, ఆడ చిన్న పాఠశాల ఉంది. ఆ పాఠశాల ప్రైమరీ స్కూల్ నడిపించేదాని మీద పెత్తనం ఢిల్లీకి ఎందుకండి? ఎక్కడనో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, దాని మీద పెత్తనం ఢిల్లీకి ఎందుకు? రూరల్ డెవలప్మెంట్ పెత్తనం మీకెందుకు? అర్బన్ డెవలప్మెంట్ పెత్తనం మీకెందుకు? వ్యవసాయ శాఖ మీ కేంద్రం చేతిలో ఎందుకు? అవసరం లేదు. చేయాల్సిన పని చేయరు, అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించరు. కానీ తెలివి తక్కువ కిరికిరంతా వితిన్ ద కంట్రీ పెట్టి గుత్త పెత్తందాధికారి చెలాయిస్తూ ప్రజల హక్కులు రాష్ట్రాల హక్కులు హరిస్తూ తానాషాయి చెలాయిస్తూ ఉన్నారు. ఇది పోవాలి.